Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రెన్స్. నేను మీ మాధురి. సంక్షేమం ముఖ్యంగా తీసుకొని ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు అనేది అక్కడ టాక్. సంక్షేమం ఒక్కటే గెలిపిస్తుందా? అభివృద్ధి జరిగిందా? అసలు అభివృద్ధి ఏ పాలలో ఎక్కడెక్కడ జరిగింది? ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఓన్లీ సంక్షేమమే కనిపిస్తోంది. వాళ్ళు చెప్పేది కూడా మాకు బెనిఫిషియర్స్ ఓట్లు మాత్రమే వస్తాయి. సో ఆ దిశగా అందుకనే ఇప్పుడు మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. బెనిఫిషియర్స్ అందరూ ఎలా ఉన్నారు కాబట్టి క్యాండిడేట్ని పక్కన పెడితే వేరే క్యాండిడేట్ని చూసి వేసే ఓట్లు వేసే ఇది ఉంటుంది కాబట్టి ఇప్పుడు అలా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ 5 years స్పాన్లో ఏం జరగలేదు అనేది ముఖ్యంగా ప్రతిపక్షాల వాదన. దాని గురించి ఏం చెప్తారు? నిజంగానే అభివృద్ధి అనేది జరగలేదంటారా? ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు అనేటటువంటి పేరుతో ఉన్న పనికి మాలిన పక్షాలు అభివృద్ధి లేదు అని అంటున్నారు కదా, వాళ్ళల్లో ఎవడన్నా చదువుకున్నాడు ఉంటే, నేను పెద్దగా చదవాలి పిహెచ్డీలు సరే, స్థాయిలాగా డిగ్రీలో పీజీలో చదివిన స్థాయి దాకా ఎవరైనా చదువుకొని అసలు అభివృద్ధి గురించి రోజు డిస్కషన్ మాట్లాడుతున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ అని అడగండి. అసలు ఏంటో చెప్తారు వాళ్ళు. ఏంది అభివృద్ధి అంటే? వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో చెప్తే దాన్ని బట్టి అసలు అభివృద్ధి అంటే ఏందో మనం సమాధానం చెప్తాం. మా దృష్టిలో అభివృద్ధి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, 2 మానవ అభివృద్ధి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు ఏదైతే చెప్పారో, అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, మనుషుల అభివృద్ధే మానవ అభివృద్ధి. అంటే దాన్ని మనం మానవ అభివృద్ధి అంటాం. మానవ అభివృద్ధి నిజమైన అభివృద్ధి అని మేము మొదట బలంగా నమ్ముతున్నాం. దాంట్లో ఒక మనిషికి కావాల్సింది ఏంటి? ఉచితంగా నాణ్యమైన విద్య కావాలి. ఒక మనిషికి ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్యం కావాలి. ఈ 2 కేటగిరీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, అది కూడా నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మన మనిషి అభివృద్ధి చెందాడని ఎప్పుడు అంటాం? ఈ రోజున్న మన లైఫ్ స్టైల్కి రేపు లైఫ్ స్టైల్కి మారితే, అంటే ఎంతకు పెరిగితే, రేపు అంతకంటే మన లైఫ్ స్టైల్ పెరిగితే అది నిజమైన మానవ అభివృద్ధి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఏళ్ల క్రితం ఉన్నటువంటి మానవ అభివృద్ధి ఈరోజు ఎలా ఉందనేది ఇండెక్స్లు చూపిస్తాయి. దాంట్లో తలసరి ఆదాయం పెరగటం, వాళ్ళకు భరోసా కలిగిందా లేదా, వాళ్ళ లైఫ్ స్టైల్ మారిందా, వాళ్ళకు భరోసాతో నిన్న లైఫ్ కంటే ఈరోజు లైఫ్ మనకి మెరుగైందా లేదా జనరల్గా తెలిసిద్ది. ఎవరికాళ్ళకి మనకు తెలిసిపోయింది మనం పోయిన సంవత్సరం ఎలా ఉన్నాం, ఈ సంవత్సరం ఎలా ఉన్నాం అనేది. ఈ కంపారిజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం తగ్గింది. ఇది నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి లెక్కలు. ఇది ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ. 2 అభివృద్ధి అని అంటే ఒక రాజధాని అనే దాంట్లో ఒక 20 అంతస్తుల బిల్డింగ్ కడితే అభివృద్ధి కాదు మా దృష్టిలో. ప్రతి గ్రామం నుంచి అభివృద్ధి అనేది కనపడాలి. ఈరోజు ఒక గ్రామం తీసుకోండి, 2000 జనాభాకు వచ్చిన గ్రామం. ఆ గ్రామంలోకి ఎంటర్ అవ్వగానే ఒక అందమైన సచివాలయం కనపడుతుంది. ఒక్క 4 అడుగులు ముందుకేస్తే ఒక అందమైనటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం కనపడుతుంది. ఇంకొంచెం 4 అడుగులు ముందుకేస్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కనపడుతుంది. ఇంకొద్దిగా 10 అడుగులు ముందుకేస్తే కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ కనపడుతుంది. ఇంకొద్దిగా లోపలికి వెళ్తే నాడు నేడులో భాగంగా ఇంటర్నేషనల్ స్కూల్ని తలదన్నేలాగా ప్రభుత్వ స్కూల్ కనపడుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళినా మా ఇంటికి సంక్షేమం అందిందయ్యా, ₹1 అవినీతి లేకుండా మా ఇంటికి నేరుగా డబ్బులు అందిని ప్రభుత్వంలో అని చెప్తారు. ఇది కాదు డెవలప్మెంట్. ఏంది ఇంకా డెవలప్మెంట్ అంటే? 100 సంవత్సరాల్లో మనకున్న మెడికల్ కాలేజీలు 11. 1923 ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇది 2024. అంటే 101 సంవత్సరాల్లో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. 5 మెడికల్ కాలేజీలకు అడ్మిషన్లు కూడా ఈ సంవత్సరం అయిపోయినాయి. ఇది డెవలప్మెంట్ కాదు వాళ్ళ దృష్టిలో. మరి ఏంటి డెవలప్మెంట్? 11 పారిశ్రామిక కారిడార్లు భారతదేశంలో వస్తే
3 ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోగలిగింది పారిశ్రామిక కారిడార్లు. దేశం మొత్తం 11లో 3 ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి పారిశ్రామిక కారిడార్లు. 16 రాష్ట్రాలు పోటీ పడితే బల్క్ డ్రగ్ పరిశ్రమను ఏపీ సాధించుకోగలిగింది. అదేవిధంగా ఏదైతే మీరు రెవెన్యూ డివిజన్లు పెరిగినాయి, జిల్లాల సంఖ్య పెంచుకోగలిగాం, అంటే అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ, ఇదంతా వాళ్ళ దృష్టిలో డెవలప్మెంట్ కాదు. 20,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఇది కూడా డెవలప్మెంట్ కాదు వాళ్ళ దృష్టిలో. మేము వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 మధ్య, అంటే ఈ 58 నెలల్లో 152 కంపెనీలు గ్రౌండ్ అయినాయి. మేము ఎంఓఏలు కుదుర్చున్న సంగతి చెప్పట్లేదు, గ్రౌండ్ అయినాయి. 152 కంపెనీలు ద్వారా పెట్టుబడులు 67,196 కోట్ల పెట్టుబడి వచ్చింది. 84,607 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఇది కూడా డెవలప్మెంట్ కాదు వాళ్ళ దృష్టిలో. ఎంఎస్ఎంఈ యూనిట్లు కరోనా లాంటి సమయంలో దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ కుప్పగూలినాయి. బట్ ఆంధ్రప్రదేశ్లో 4,19,882 ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 30,785 కోట్ల పెట్టుబడి వచ్చింది. 28,20,650 మందికి ఉపాధి వచ్చింది. ఇది మేము చెప్తున్న లెక్కలు కాదు, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్ టీపీఐఐటి లెక్కల ప్రకారం ఎక్కడికి వెళ్ళినా ఇది అఫీషియల్ రికార్డు. దేశం బాగుపడిందంటానికి జీడిపి అంటాం, రాష్ట్రానికి జిఎస్డిపి అంటాం. జిఎస్డిపి వృద్ధి రేట్లో దేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్, అయినా అభివృద్ధి లేదంటారు. పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగితే అది అభివృద్ధి అంటున్నారుగా. మేం కాదు కదా, మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు కదా, మా ప్రభుత్వం కేంద్రంలో లేదు కదా, ఇప్పుడు వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్న ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు కదా. జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగితే కాదు, పారిశ్రామిక రంగ వృద్ధి రేటు పెరిగితే కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా 3వ ఏడాది నెంబర్ 1 వస్తే ఇది అభివృద్ధి కాదు. ఏంది అభివృద్ధి? రాజమౌళి అయినా ఒక ఆయన ఉన్నాడు, RRR సినిమా అంతమంది బాహుబలి తీశాడు. ఆయనతో అమరావతి కరకట్ట పక్కన బాహుబలి 3, 4 ఇదిగో ఇట్లా ఉంటుందని చెప్పి గ్రాఫిక్స్ వేసి ఇడ్లీ పాత్ర వంగినట్టుగా, కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా 10 డిజైన్లు వేసి ఇట్టా కడతాం అమరావతి అంటే అభివృద్ధి అంటున్నారు వాళ్ళు. ఆ అభివృద్ధి అయితే మేము చేయం. మా దృష్టిలో అభివృద్ధి ఇది కాదు అంటే బహిరంగ చర్చకి సిద్ధం. ఏంది అభివృద్ధి మీ దృష్టిలో చెప్పండి. అరే మానవ అభివృద్ధి, స్కూళ్ళు బాగు చేసుకుంటున్నాం, మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు, ₹1 అవినీతి లేకుండా 2,67,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు అందిస్తే అది కూడా అభివృద్ధి. అవినీతి లేకపోతే అభివృద్ధి ఉన్నట్టే కదా. అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అంటాం? అవినీతి లేని దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం అంటాం. అంటే 2,67,000 కోట్లు ₹1 మిస్యూజ్ కాల. మామూలుగా అయితే 2,67,000 కోట్లు ప్రజలకు పంచమంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసేది? అందులో సగం లోకేష్, మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీలు, తెలుగుదేశం నాయకులతో 1,70,000 కోట్లు, 2 లక్షల కోట్లు హామ్ ఫట్ అయ్యాయి. ఒక 50,000-60,000 కోట్లు కూడా పంచేవాళ్ళు కాదు. ఇక్కడ అలాగ లేదు కదా. అందుకని వాళ్ళ దృష్టిలో ఇది అభివృద్ధి కాదు. వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటంటే దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం. ఇది వాళ్ళ దృష్టిలో అభివృద్ధి. మేము డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ₹1 మిస్యూజ్ కాకుండా అవినీతి లేకుండా చేస్తే ఇది అభివృద్ధి కాదు. పోర్టులు కడితే అభివృద్ధి కాదు. ఇది ఒక రకమైన దుష్ప్రచారం. మాట్లాడితే రోడ్డు బాగోలేదు కానీ ఒక మాట మాట్లాడుతున్నారు, దానికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోడ్లు మొత్తం ఒక రాష్ట్రంలో తలతల మెరిసిపోయినట్టు ఒకే రోజు రోడ్లు వేయటం పాజిబుల్ అయిద్దా? కాదు. మీకు చదువు కావాలా, రోడ్డు కావాలంటే ఏం చెప్తారండి? ఆబ్వియస్లీ చదివే కావాలంట. మీకు హాస్పిటల్లో ఉచితంగా వైద్యం కావాలా, మీకు ఊరికి రోడ్డు కావాలంటే ఏం చెప్తారు? ఉచితంగా వైద్యం కావాలి, అంతే కదా. మీకు చదువుకోవడానికి ట్యాబులు, బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కావాలా, మీకు ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు అందించాలా, రోడ్డు కావాలంటే ఏమంటారు? సంక్షేమమే తీసుకుంటారుగా జనాలు. మరి రోడ్లు మేము అట్లని వేయలేదు అనలా. మాకంటే ముందు వచ్చిన గవర్నమెంటు, అంతకుముందున్న గవర్నమెంట్లో పాడైపోయిన రోడ్లు అవి. అది నేను చెప్పింది కాదు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ముఖ్యమంత్రి దిగిపోయే సమయానికి 2019వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జీవో ఏమని ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? జీఓఆర్టీ నెంబర్ 34 11/1/2019లో ఆయన అంటే దిగిపోయే 3 నెలల ముందు బీటీ అండ్ సీసీ రోడ్సు, WBM రోడ్సు, గ్రావెల్ రోడ్సు, ఎర్తన్ రోడ్సు ఈ మొత్తం కలిపి 79,408 కిలోమీటర్ల రోడ్లు వేయాలి. దీనికి 28,444 కోట్లు ఖర్చు అయ్యిద్దని చెప్పి జీవో ఇచ్చాడు. అంటే అప్పటికే 28,000 కోట్ల రూపాయలు రోడ్లకి
ఖర్చు పెట్టాలి, రోడ్లన్నీ పాడైపోయినాయి, 79,000 కిలోమీటర్లు వేయాలని అర్థం. మేము అధికారంలోకి వచ్చాం. వచ్చిన 6 నెలలు కరోనాలో ప్రజల ప్రాణాలను కాపాడాలా, రోడ్లు వేయాలా? 2 ఏళ్ళు కరోనా. ఇప్పుడు కరోనా అయిపోయిన తర్వాత 1 by 1 రోడ్లు పాడైన వేసుకుంటూ వస్తున్నారు. 70 to 80% అయినా ఇంకో 20% వేయాల్సినవి ఉన్నాయి. దీన్ని చూసేసి రోడ్లు బాగాలేదంట. రోడ్డు బాగా, ఒక ఊర్లో రోడ్డు బాగాలేదు, డెవలప్మెంట్ లేనట్ట. ఆ ఊర్లో 4 బిల్డింగ్లు వచ్చినాయి కదా. దీన్ని ఒక దుష్ప్రచారం చేసేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అని చెప్పి ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దయచేసి చదువుకున్న వాళ్ళని కానీ మేధావులను కానీ, నేను మీకు చెప్పేంత గొప్పవాడిని కాకపోవచ్చు కానీ ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. నేను చెప్పినవి అన్నీ కరెక్టా కాదా కూడా ఒకసారి మీరు థింక్ చేయండి. అంతే తప్ప ఎవరో చేసేటటువంటి దుష్ప్రచారం దయచేసి నమ్మద్దు. మీ కుటుంబానికి, మీ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని భావిస్తే ఓటేయండి దయచేసి. మంచి జరగలేదని భావిస్తే వేయద్దు. కానీ వాడు అది ఫ్రీ ఇస్తానంటున్నాడు, వాడు మా ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటున్నాడు, అవసరమైతే బెంజ్ కారుకి ఈఎంఐ కడతానంటున్నాడు నెల నెల. ఇట్లాంటి మాత్రం దయచేసి నమ్మి ఓటేస్తే 2014లో ఎట్ట మునిగారో మళ్ళీ అలా మునుగుతారు. దయచేసి వాళ్ళు చెప్పే మోసపూరితే నమ్మద్దు. మీకు వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ప్రభుత్వం కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, పార్టీని చూడకుండా మాకు ఓటు వేసింది 50 మంది 100కి పోయినసారి. కానీ మేము గ్రామీణ 49.95 50%. కానీ మేము ఈరోజు 92% గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అందించింది మా ప్రభుత్వం. టౌనుల్లో చూసుకుంటే దాదాపుగా 87%, 86% అందించాం. మరి మాకు వేసింది 50గా, మాకు వేయిన వాళ్ళకు కూడా మేము అందించాం కదా. అంటే మేము ఎక్కడ రాజకీయాలు చూడలేదు కదా. ప్రభుత్వం అంటే అందరిది, పార్టీ అంటే కొందరిది. బట్ ప్రభుత్వం అందరికీ మేలు చేయాలి. ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా ఎక్కడా కూడా మిస్ కాకూడదు. ఎవరైనా మిస్ అయినా మళ్ళీ 6 నెలలకు ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళ సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక కన్ను సంక్షేమం, ఇంకో కన్ను అభివృద్ధిగా వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ ఇండెక్స్, ఇవన్నీ ఆన్ రికార్డ్, ఏదైతే లెక్కలు. సో ఒకసారి మీరు గమనించి అభివృద్ధి, సంక్షేమం 2 ప్యారలల్గా చేస్తున్నాం. అది ఒకసారి గమనించండి. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాలని దయచేసి నమ్మొద్దని మాత్రం చెప్పదలుచుకున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు.